హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చేశాను, మీరు అవన్నీ చూసుంటారు. వీడియో బాగుంది అనిపించిన వాళ్ళు బాగుందని కామెంట్ పెట్టారు, నచ్చని వాళ్ళు బాగాలేదు సబ్జెక్ట్ అని చెప్పి పెట్టారు. ఇట్లాంటి విషయాల్లో నేను ఎప్పుడూ కూడా డిస్కషన్ చేయలేదు, ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం ఈ సమాజంలో మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే ఈరోజు నేను చేయబోయేటువంటి వీడియో, ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి వీడియో భావ ప్రకటన స్వేచ్ఛ, అవమానించడం, ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని వేరే వాళ్ళని ప్రశ్నించడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు, లేదా వాళ్ళ గురించి చెప్పడం తప్పు కాదు. కానీ వాళ్ళని బూతులు తిడుతూ వాడు వీడు అని సంబోధిస్తూ చెప్పు తీసుకొని కొడతా బూటుకాలతో తంతా అని మాట్లాడడం మాత్రం చాలా పెద్ద తప్పు, చాలా పొరపాటు ఇది. ఎందుకంటే ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కు మనకు ఉంది కదా అని నడి రోడ్డు మీద నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, నేషనల్ హైవేలో ఏ లారీ వచ్చి గుద్దేస్తుంది. అలానే నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎవరిని పడితే వారిని అరే ఒరే తుర్రే అంటా చెప్పు తీసుకొని కొడతా, బూటుకాలతో తంతా, లాగి చంపమే కొడతా, ఎదవనా కొడక, ఇట్లాంటి బూతు పదాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను మచ్చుకు మాత్రం 1-2 చెప్పాను అంతే. నేను చెప్పింది ఒక 1% అనుకోండి, 100లో 1%, ఇంకా 99% ఉంది. కానీ వాటిని నేను చెప్పకూడదు, ఎందుకంటే మనకి సభ్యత ఉంది, మనకి సంస్కారం ఉంది, మనం పెరిగినటువంటి విధి విధానాలు అవి, మనం అలా మాట్లాడకూడదు. సో ఇక్కడ నేను ఎవరి గురించి డిస్కషన్ చేయాలనుకుంటున్నానో మీలో కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. అయితే ఈ రావణ్ అనే అతను ఎందుకు ఇలా సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాడు? సనాతన ధర్మాన్ని చూస్తే శివాలు ఎత్తిపోతున్నాడు. అంటే శివాలు ఎత్తిపోతున్నాడు అనే పదం కూడా అతనికి మనం వాడకూడదు, ఎందుకంటే శివాలు ఎత్తిపోతున్నాడు అంటే శివుడిలాగా తాండవం చేస్తున్నాడు అనే పదానికి కూడా వచ్చింది, అది కూడా మాట్లాడకూడదు. ఎందుకు చిర్రెత్తిపోతున్నాడు, ఎందుకు చెవిగోసిన మేకలాగా అరుస్తున్నాడు, ఎందుకు నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగురుతున్నాడు, ఎట్లాంటి పదాలు వాడొచ్చు. అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్టు అసలే మనోడు కొంచెం వాక్చాతుర్యం ఉంది, వ్యవస్థల పట్ల సంస్థల పట్ల న్యాయశాఖల మీద కొద్దిగా పట్టు ఉంది, మాట్లాడడం తెలుసు, నేనే తెలివైన వాడిని అనే అహం ఉంది. దానివల్ల మనం ఏం మాట్లాడినా సాగుతుంది అని అనుకుంటే పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ చేయట్లేదని విమర్శించు, అంతేగాని ఆయన సనాతన ధర్మం గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? గతంలో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తెలుసా మీకు? కేవలం పవన్ కళ్యాణ్ గారు నేను సనాతని అని చెప్పుకున్నాడు కాబట్టి ఇతనికి నచ్చలేదు. ఇతని అసలు పేరు జోసెఫ్ బచ్చలకూరి. మరి ఇలాంటి వ్యక్తి నేను రావణ్ అని ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడో తెలుసా? రావణ్ అంటే రామునికి వ్యతిరేకం, రామునికి వ్యతిరేకం అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకం అని ఇతని భావం. రావణుడు ఎక్కడా కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు. రావణుడు శివుని పరమ భక్తుడు, రావణుడికి వరాలు ఇచ్చింది కూడా శివుడే. మరి ఈ విషయాన్ని మర్చిపోయి రావణ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే రావణుడు రాముడిని వ్యతిరేకించాడు, అంటే ఇతను కూడా హిందువుల్ని వ్యతిరేకిస్తాడు అనేటువంటి భావజాలంతో ఈ పేరును పెట్టుకున్నాడు. అలానే రాధా మనోహర్ దాస్ గారిని విపరీతంగా బూతులు తిట్టాడు, బూట్కాలతో తంతా అన్నాడు. సరే, రాధా మనోహర్ దాస్ గారిని తిట్టాడు కాబట్టి నువ్వు వీడియో చేస్తున్నావు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. రాధా మనోహర్ దాస్ గారిని తిట్టాడు కాబట్టి నేను ఇతని మీద వీడియో చేయట్లా. ఇతను మాట్లాడుతున్నటువంటి భాష మనకి నేను చెప్పినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదని ఏది పడితే అది మాట్లాడితే సమాజం ఒప్పుకోదు. ఇంకా క్లియర్గా మనం డెప్త్గా మాట్లాడుకోవాలి అంటే వీళ్ళదంతా కూడా ఒక సిస్టమ్, వీళ్ళదంతా కూడా ఒక ఎకో సిస్టమ్. ఈ సిస్టంలో సభ్యులైనటువంటి వ్యక్తులు జోసెఫ్, తులసి చంద్ గారు, అట్లనే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని సనాతన ధర్మం మీద, హైందవం మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడానికి సనాతన ధర్మం కారణం. అలానే వీళ్ళు ఈ జోసెఫ్ కానీ, తులసి చంద్ గారు కానీ, ఇంకా మహువా మీడియా అని కొన్ని మీడియాలోని ఈ ఛానల్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తాయి. ప్రకాష్ రాజ్ గారితో ఇంటర్వ్యూలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆయన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క భావజాలం గురించి తులసి చంద్ గారు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? తులసి చంద్ గారు మాట్లాడే మాట ఏంటంటే రాహుల్ గాంధీ గారు బ్రాహ్మిన్స్ అని చెప్తారు ఆవిడ. మరి ఎలా బ్రాహ్మిన్స్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన క్యాస్ట్ గురించి ఎందుకు బ్రో అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనకి కులాలే లేనటువంటి ధర్మంలో కులాలను తీసుకొచ్చారు. ఒకప్పుడు మన ధర్మశాస్త్రాల ప్రకారం కులాలు లేవు,
వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఎవడు ఏ పని చేస్తే అదే వాడి కులం అన్నట్టుగా ప్రకటించారు. ఈరోజు టీటీడీ దేవాలయం 5,000 గుళ్ళు కడతానంటే 5,000 గుళ్ళు ఎందుకు కడతారు అని చెప్పి వ్యతిరేకించినటువంటి జోసెఫ్ ఇప్పుడు మరి టీటీడీ దేవాలయం ఎంతోమంది దళిత యువకులకి పౌరోహిత్యం నేర్పించాలని చెప్పి ఎన్నో క్లాసెస్ ఎప్పటి నుంచో జరుపుతూ ఉన్నారు. మరి దాని గురించి ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి మాట్లాడాడు. అలాగే తులసి చంద్ గారు కూడా జంజీ యూత్ లెగాలని చెప్పి ప్రతిసారి ఆవిడ వీడియోలు చేస్తూ ఉంటారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో వీడియోలు చేశారు. వీళ్ళ సమస్యల్లా ఏంటంటే మెయిన్ వీళ్ళు ఒక ఎజెండా తీసుకున్నారు. అదేంటంటే వీళ్ళు టార్గెట్ చేయాలనుకునేది ఏంటి, సనాతన ధర్మం ప్రపంచానికి ప్రమాదం అనే విధంగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలా ప్రమాదం అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆన్సర్, దళితులని ఒకప్పుడు బ్రాహ్మిన్స్ ఇబ్బంది పెట్టారు, అది మాత్రమే వాడుకుంటారు. అలానే దళితులని బ్రాహ్మిన్స్ ఇబ్బంది పెట్టారు అని అనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు, వీళ్ళు చెబుతున్నటువంటి మాటలు తప్ప. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పింది ఏంటంటే మతం మారితే దేశం పట్ల భక్తి కలిగి ఉండలేరు అని ఆయన చెప్పాడు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దళిత వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏ ఒక్క కులానికి పరిమితం కాదు, అందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు అవి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, సామాన్య మానవుడు, కామన్ మ్యాన్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే పాటించాలి. కానీ వీళ్ళు దాన్ని వేరేలాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలానే ఇందాక నేను చెప్పినట్టు లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అంటే కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, అంటే ఓటు హక్కుతో పెన్ను పట్టుకోను లేదా సమాజంలో తిరుగుతూ ఎర్రజెండా పట్టుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు కాకుండా అడవుల్లో ఉండి ప్రజా జీవితానికి, జనజీవనానికి దూరంగా ఉంటూ అడవుల్లో నివసిస్తూ ప్రభుత్వాల మీద వ్యతిరేకత తెస్తూ కేంద్ర బలగాలను చంపేస్తూ వాంటెడ్ నక్సల్స్గా పేరు పొందినటువంటి వ్యక్తులు మావోయిస్టులు, నక్సలైట్లు. వీళ్ళ యొక్క భావజాలాన్ని సపోర్ట్ చేస్తూ జోసెఫ్ అలియాస్ రావణ్ వీడియోస్ చేస్తాడు. ఎందుకు వీళ్ళ యొక్క భావజాలాన్ని సపోర్ట్ చేస్తారంటే వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం. నాస్తికత్వం అనేది నక్సల్స్ లో ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్మరు, దేవుడు అనే పదం వాళ్ళు వాడరు. అలా అని వాళ్ళు క్రిస్టియన్ని సపోర్ట్ చేయరు, ముస్లింని సపోర్ట్ చేయరు. కానీ ఇక్కడ జోసెఫ్ అనే వ్యక్తి క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తారు, హిందువుల్ని మాత్రమే వ్యతిరేకిస్తారు. అతని యొక్క భావజాలం ఏంటంటే నాస్తికుడు అని చెప్పుకోబడే ఒక క్రిస్టియన్ అతను. ఇప్పుడు అతను క్రిస్టియన్ అయ్యేందుకు నాకేం ప్రాబ్లం లేదు, ఎవడు ఏ మతాన్ని అనుసరించడం వాడి యొక్క హక్కు, జన్మ హక్కు, ఓకే, నో ప్రాబ్లం. కానీ మరి నువ్వు హిందూ ధర్మాన్ని ఇంతలా అవమానించేటప్పుడు క్రిస్టియన్స్ని ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? చర్చిలో జరిగేటువంటి, క్రిస్టియానిటీలో జరిగేటువంటి బలవంతమైన మత మార్పిడులను నువ్వేం ప్రశ్నిస్తున్నావు? టీటీడీ దేవాలయంలో నెయ్యి కల్తీ చేసిన విషయం మీద నువ్వేం మాట్లాడావు, ఏం వీడియో చేసావు? 50 వీడియోలు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ చేసిన నువ్వు టీటీడీ పరకామణిలో దొంగతనం జరిగితే దాని గురించి నువ్వు ఎక్కడ ప్రశ్నించావు? అంటే నువ్వు జర్నలిస్ట్గా నీకు హిందువుల మనోభావాలు అవసరం లేదా? బాధ్యత కలిగినటువంటి పౌరుడిని అని చెప్పుకుంటావు కదా, నీకు బాధ్యత లేదా? అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విషయాల మీద మీరు ఎప్పుడు ప్రశ్నించారు? అలాగే ఎంఐఎం, ఓవైసీ పార్టీలు హిందువుల్ని తరిమి కొడతాము, మేము తలుచుకుంటే హిందువులు పారిపోవటానికి సందులు, గొంతులు, వీధులు సరిపోవు అని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తుంటే నువ్వు ఎక్కడ ఎవరిని ప్రశ్నించావు? అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి కొంతమందిని తీసుకొచ్చి మీటింగులు పెట్టినప్పుడు జై హింద్ పాకిస్తాన్, జిందాబాద్ పాకిస్తాన్ అనే వ్యక్తుల గురించి నువ్వేం మాట్లాడావు, ఎప్పుడైనా ప్రశ్నించావా? రాహుల్ గాంధీ అనే వ్యక్తి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీరు ప్రశ్నించారా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఈ భూమి మీద ఎవరు అక్రమ వలసదారులు కాదు అని అంటే మీరు ప్రశ్నించారా? సనాతన ధర్మం చీడపురుగు లాంటిది, తరిమి కొడతాం, కరోనా కంటే ప్రమాదం అని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ని మీరు ప్రశ్నించారా? ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక స్లో పాయిజన్ లాంటి భావజాలాన్ని జంజీ యూత్ మైండ్లోకి ఎక్కించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేపాల్ లాంటి అల్లర్లు కొనసాగాలి. ఇక్కడ దేశం సుస్థిరంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. దేశంలో ఎప్పుడు ఏదో ఒక అల్లకల్లోలం జరగాలి. జంజీ యూత్ లెగాలి, ప్రశ్నించాలి, లెగాలి అని తులసి చంద్ గారు మాట్లాడుతూ ఉంటారు. జంజీ యూత్ దేనికి లెగాలి అని ఎప్పుడైనా ఎవరైనా తులసి చంద్ గారిని ప్రశ్నించారా? ఇంకా మిస్టీరియస్ టాపిక్ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి వీడియోస్ కింద కామెంట్స్ పెట్టి వీళ్ళ బ్యాచ్ ఆ వీడియోను వైరల్ చేస్తారు. ప్రతి ఒక్క కామెంట్ కూడా వీళ్ళ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కామెంట్ పెట్టి లైక్ కొట్టి ఆ వీడియోని సపోర్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేస్తే ఆ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది.
ఆ వీడియో మరికొంతమందికి రిఫర్ చేస్తుంది యూట్యూబ్. వెంటనే కొంతమంది యూత్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ సిస్టమ్, వీళ్ళ ఎకో సిస్టమ్ ఏ రకంగా బిల్డ్ అవుతుంది. రూట్స్ నుంచి వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా తయారవ్వాలనే ఉద్దేశంతో హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ వీడియోస్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్నటువంటి హిందువులు కొంతమంది నేను హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం, గొప్పతనం వాళ్ళకి తెలియకపోవడం మొదటి కారణం అయితే, ఇలాంటి వ్యక్తులు హిందూ ధర్మం మీద చేస్తున్నటువంటి విష ప్రచారం. ఈ ప్రపంచంలో అన్ని మతాల వారికి చాలా దేశాలు ఉన్నాయి, హిందువులకు ఉన్నది మాత్రం భారతదేశం మాత్రమే. ఎక్కడ కాదని హిందూ మతం వ్యక్తులు బయటికి వెళ్ళి ప్రపంచ దేశాల్లో ఎక్కడ బతకగలరు? ఇప్పుడు మీరింతలా ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకొని, ఒక చైన్ లింక్ ని తయారు చేసుకొని హిందువుల యొక్క మైండ్ ని హిప్నటైజ్ చేసి మార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి అసమానతల్ని, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి హెచ్చుతగ్గుల్ని, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మీరు సరి చేయగలరా? ఇస్లాంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మీరు సరి చేయగలరా? ఏ మతంలో అయినా సరే ఎవరికి ఉండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మీరు టార్గెట్ చేసినట్టుగా హిందువులు కూడా ఇస్లాంని, క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తే ఈ దేశంలో మత కల్లోలాలు జరిగి కొట్టుకోవడం మాత్రం కామన్, ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రోజు. మీలాంటి వ్యక్తుల వల్ల మేము నాస్తికులం, సెక్యులర్లం అని చెప్పుకునే వ్యక్తులు మత కల్లోలాలు రేపడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక హిందూ తన మతాన్ని తాను పూజించుకుంటూ, ఇతర మతాన్ని గౌరవించుకుంటూ, వేరే మతాలకు చెందిన తన ఫ్రెండ్స్ తో సరదాగా సినిమాకు వెళ్తాడు, షికారుకు వెళ్తాడు, క్రిస్టమస్ పండగకి వెళ్ళి చక్కగా తన ఫ్రెండ్ ఇంట్లో ఎంజాయ్ చేసి వస్తాడు. సంక్రాంతి పండగకి తన క్రిస్టియన్ ఫ్రెండ్ని పిలిచి అరిసెలు బూర్లు పెట్టి చక్కగా ఆతిథ్యం ఇస్తాడు. ఇలాంటి సంస్కృతి మంది. ముస్లిమ్స్ రంజాన్ పండగ జరుపుకుంటే హిందూ సోదరులు వెళ్తారు, వాళ్ళేదో పాయసం లాంటిది ఇస్తే వీళ్ళు తాగి ఎంజాయ్ చేస్తారు. ముస్లిమ్స్ మేబీ హిందువులు ఇంటికి రాకపోయినా సరే కొన్ని సందర్భాల్లో వస్తారు. హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అన్నట్టుగా తిరుగుతారు. ఇప్పటికీ నాకు చాలా మంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎట్లాంటి భావజాలం కలిగినటువంటి ఫ్రెండ్స్ నాకు లేరు. ఇలాంటి ఒక బురద జల్లి విషం చిమ్మేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఫ్రెండ్స్ లేరు నాకు, ఉండకూడదు కూడా. ఎందుకంటే వీళ్ళు మన దేశానికి ప్రమాదకరం. ఏదైనా మనం ఒక మొక్కని పెంచాలంటే చిన్న మొక్కను తీసుకొచ్చి దాన్ని రూట్స్ నుంచి ఎలా అయితే మనం దానికి సంబంధించినటువంటి ఎరువులు వేసి, నీళ్లు పోసి, చుట్టూ కంచె వేసి ఆ మొక్కను పెంచి ఎంత పెద్దది చేస్తామో, వీళ్ళు హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడానికి అవసరమైనటువంటి ఒక సిస్టమ్ తయారు చేసుకొని ఈ సిస్టంలో 10-15 మంది సభ్యులు జాయిన్ అయ్యి వాళ్ళు ఒక్కొక్క ఛానల్స్ పెట్టుకొని ఆ ఛానల్స్కి డైరెక్టర్స్గా వ్యవహరిస్తూ హిందూ ధర్మం మీద, హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసే వ్యక్తుల మీద బురద జల్లుతూ ప్రపంచానికి వాళ్ళు ప్రమాదం అని, హిందూ ధర్మం వల్ల ప్రమాదం ఏర్పడుతుందని క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. వీళ్ళ సక్సెస్ కి కారణం ఏంటంటే వీళ్ళ వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్న క్రిస్టియన్, ముస్లిం, హిందూ సోదరులు తప్పది. అవును, వాస్తవంగా చెప్తున్నా నేను. ఈరోజు హిందూ ధర్మాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, హిందువుల్ని వాళ్ళు తిడుతున్నారు, హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులను చెప్పు తీసుకొని కొడుతున్నారు అని మీరు జోసెఫ్ లాంటి వ్యక్తులను సపోర్ట్ చేస్తే రేపు అతను ఇంకొక వైపు టర్న్ తీసుకొని క్రిస్టియన్స్ ని వ్యతిరేకిస్తాడు. జోసెఫ్ అనే పేరుని రావణ్ గా మార్చుకున్న వ్యక్తికి రావణ్ అనే పేరుని రహీం గా మార్చుకోలేడా? ఎంతసేపు అతనికి పని? రేపు రావణ్ అనే పేరుని రహీం గా మార్చుకొని క్రిస్టియన్స్ ను టార్గెట్ చేయడానికి గ్యారంటీ ఏముంది? ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించాలి. మన దేశానికి ప్రమాదంగా ఏర్పడినటువంటి వ్యక్తులు, మన దేశానికి ఇస్లాం, క్రిస్టియానిటీ ప్రమాదకరం కాదు. ఎందుకు అంటే వాళ్లతో ప్రమాదం ఏదైనా ఉంటే భవిష్యత్తులో ఉండొచ్చు, అది వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడలే. కానీ ఇప్పుడు ప్రమాదం ఏదైనా ఉందంటే ఈ మతాల మధ్య గొడవలు పెట్టే వ్యక్తులతో చాలా ప్రమాదం ఉంది. ఇప్పటికీ జోసెఫ్ వీడియోలు చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా హిందువుల్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు, హిందువుల గురించి కామెంట్లు చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని మాట్లాడిన ఈ జోసెఫ్ అనే వ్యక్తి అజయ్ బాబు అనే పాస్టర్, నా కొడకల్లారా మీకు హిందువులకి బొట్టెందుకురా, ఆడవాళ్ళకి బొట్టు ఉందంటే మగోళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుడు ఎవడరా అని అడిగాడు. పేడ తింటారు మీరు, ఆవు ఉచ్చదాగుతారు మీరు అని చెప్పి దారుణంగా అవమానించాడు. మరి ఇలాంటి వ్యక్తుల గురించి ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఎన్ని వీడియోలు చేశాడు, ఎన్నిసార్లు వాళ్ళని ప్రశ్నించాడు? రాధా మనోహర్ దాస్ని, పవన్ కళ్యాణ్ని, చాగంటి గారిని, గరికపాటి గారిని, ఇట్లాంటి వ్యక్తులను మాత్రం ప్రశ్నించడానికి తగుదనమ్మా అని వచ్చేస్తాడు. వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకొని కొన్ని ఛానల్స్ పెట్టుకొని ప్రజలకి అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటే, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని ప్రజలు వీళ్ళని ఖండించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, సరదాగా మాట్లాడడం కావాలి. క్రిస్టియన్స్కి ఏమో హిందువులను తిట్టడం కావాలి,
హిందువులకేమో క్రిస్టియన్స్ని తిట్టడం కావాలి. హిందువుని తిట్టేవాడిని క్రిస్టియన్ సపోర్ట్ చేస్తాడు, క్రిస్టియన్ తిట్టేవాడిని హిందూ సపోర్ట్ చేస్తాడు, ముస్లింని తిట్టేవాడిని హిందూ సపోర్ట్ చేస్తాడు, హిందువుని తిట్టేవాడిని ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తారు. కానీ అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఈ దేశంలో ఉంటున్నాం అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈ దేశంలో ఉంటున్న వ్యక్తులు ముగ్గురం కలిసి ఉంటున్న సందర్భంలో ఏ గొడవలు రాంది వీళ్ళు మాత్రం ఎందుకు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు? రాజకీయ స్వలాభం కోసం. ఒక రాజకీయ పార్టీకి స్టాండ్ తీసుకొని ఆ రాజకీయ పార్టీకి ఏదో లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఆ రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తూ వీళ్ళు వీడియోస్ చేస్తూ జంజీ యూత్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి ఒక క్రిస్టియన్ ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు, ఒక ముస్లిం సలాం వాలేకుం అనొచ్చు, హిందూ మాత్రం జై శ్రీరామ్ అనకూడదు. క్రిస్టియన్ బైబిల్ పట్టుకోవచ్చు, ముస్లిం ఖురాన్ పట్టుకోవచ్చు, హిందువులు మాత్రం భగవద్గీత పట్టుకోకూడదు. పట్టుకుంటే వీళ్ళు మత ఛాందస్సులు అంట. జోసెఫ్ అనే వ్యక్తి చెప్తాడు, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి మత ఛాందస్సం వల్ల నేను అతను వ్యతిరేకిస్తున్నా అంటాడు. మత ఛాందస్సం ఏంటి? నేను హిందువునని చెప్పుకుంటే మత ఛాందస్సమా? మరి నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే మత ఛాందస్సం కాదా? నేను ముస్లిం అని చెప్పుకుంటే మత ఛాందస్సం కాదా? పైగా వాళ్ళు చెప్పుకోకపోయినా వాళ్ళ మతం ఇది అని మనం ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఒంటి మీద ధరించేటువంటి దుస్తులతోనే ప్రజలందరికీ ఒక వివరణ ఇచ్చేస్తారు, నేను పలానా మతానికి చెందిన వ్యక్తిని. కానీ మన హిందువుల్లో అలాంటి ఒక యూనిఫామ్ లేదు, అలాంటి ఒక యూనిటీ లేదు. ఎప్పుడు వస్తుంది? రాదు. ఎందుకు రాదు అంటే మనం హిందువులు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేలాగా హిందూ మతంపై విషప్రచారం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు. మన నెక్స్ట్ జనరేషన్స్ హిందూ మతం గురించి ఆలోచిస్తే హిందువులు పేడ తింటారంట, ఆవు మూత్రం తాగుతారంట అని చెప్పుకునేలాగా ప్రొజెక్ట్ చేశారు. హిందువులు పేడ తింటారా? ఆవు మూత్రం తాగుతారా? నిజంగా ఆవు మూత్రం శ్రేష్టమైందని చెప్పి ఏదో నెత్తి మీద హిందువులు చల్లుకున్నారు. ఆవును పూజించేటువంటి వ్యక్తులు కాలక్రమేణా అన్నీ మారిపోయినాయి. దేవుణ్ణి నమ్మని వ్యక్తులందరినీ చంపేయండి అని ఆ 2 మత గ్రంథాల్లో ఉన్నప్పుడు ఆవు మూత్రం అలా నెత్తి మీద జల్లుకుంటే తప్పు అయిపోయింది. హిందువులు పవిత్రంగా పూజించేటువంటి ఆవుని గోవధ చేస్తుంటే అది తప్పని ప్రశ్నించరు మీరు, అది తప్పు అని మాట్లాడరు. దాని గురించి కూడా చెప్పండి, జనాలకు అర్థం అవుతుంది కదా. క్రిస్టియన్ ముస్లిం యొక్క భావజాలాలని హిందూ గౌరవించాలి, మరి హిందూ భావజాలాన్ని ఎవడు గౌరవిస్తాడు? సెక్యులరు, నాస్తికులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హిందువుల మీద పడితే అనాదిగా ఈ దేశంలో ఉంటూ భారతదేశం అంటే హిందువులు అనేలాగా ప్రజ్వరెళ్ళినటువంటి ఈ దేశం రాను రాను హిందూ మతం మీద బురద జల్లే వ్యక్తులు తయారయ్యారు. ఈ రోజు హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్పుకునే జోసెఫ్ కానీ తులసి చంద్ కానీ వీళ్ళ పూర్వీకులు హిందువులు కదా? హిందూ మతంలో లేరా? దేవుళ్ళని పూజించలేదా? ఎక్కడుందయ్యా అంటే సమస్య వీళ్ళ బుర్రల్లో ఉంది. వాళ్ళు ఎవడో ఏదో ఏ పార్టీ కూడా ఏదో చెప్పాడని మన ఇంట్లో ఉన్నటువంటి మన పూర్వీకుల్ని వ్యతిరేకించామంటే ఇప్పుడు ఏదో మతం చెప్పింది కదా అని మన ఇంట్లో ఉన్న మన తాత ముత్తాతల ఫోటో తీసి బయటేస్తామా? మన తాత ముత్తాతలు ఉండబట్టే ఈరోజు మనకు ఆస్తి, మనకి ఇల్లు, మనకు సంపద, ఊర్లో గౌరవం. మా తాత ఈ ఊరికి ప్రెసిడెంట్ ఒకప్పుడు అని చెప్పుకున్న మీరు ఈరోజు ఫలానా మతంలోకి వెళ్ళి మీ తాత ఫోటో తీసి బయట పడేస్తున్నారు అంటే మీకేం గౌరవం ఉంది? మా నాన్న వల్ల నేను చదువుకొని ఫారిన్ వెళ్ళాను, కానీ మా నాన్న చనిపోతే నేను అంత్యక్రియలకు రావట్లేదు, అసలు నా మతం ప్రకారం నేను నా తల్లిదండ్రులకి అంత్యక్రియలు చేయకూడదు అని మీరు వెళ్ళిన మతం చెబుతుంటే మతంలో ఉందా ఛాందస్సం, మైండ్లో ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. బంధువుల్ని కన్న తల్లిదండ్రుల్ని వదిలేసేటువంటి మతమా అని నేను ప్రశ్నిస్తున్నా. నీ మత ఆచారం ఉంటే పాటించు, తప్పే ఉంది. నువ్వు జీసస్ నమ్ముకో, ప్రార్థించుకో, కానీ నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఏం చేస్తున్నావు నువ్వు? చూసాం మొన్న మనం, తల్లిదండ్రులు చనిపోతే నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళాను, అంత్యక్రియలు చేయకూడదంటే తనకు కూతురు ఉంటే అమ్మాయి పాపం ఆడబిడ్డ అంత్యక్రియలు చేసింది. ఇలాంటి విషయాల గురించి చెప్పండి జనాలకి. మనల్ని పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు ఇప్పించి మన చదువు కోసం వాళ్ళ రక్తాన్ని చెమటలాగా మార్చి చదివించినటువంటి తల్లిదండ్రులు చనిపోతే చివరి క్షణంలో ఆఖరి చూపు చూసుకోకుండా అంత్యక్రియలు జరపకుండా చేసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడండి. వాళ్ళ మైండ్ని వాష్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి, మతం మార్చి, వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే, కాలు నొప్పి వస్తే, ఏళ్ళు నొప్పి వస్తే మతం మారండి అనే దగ్గర కూర్చొని వాళ్ళ మైండ్లో పురుగు తిరిగినట్టు తిరిగి అమాయకులైనటువంటి వ్యక్తులను మైండ్ మార్చిన వ్యక్తుల గురించి మాట్లాడండి. హైందవ ధర్మాన్ని స్వీకరించండి అని నేను చెప్పను, కానీ అందరినీ ఒకేలాగా చూడండి అని చెప్తా. ఎవరికి నచ్చిన మతం వాడు అవలంబించండి, కానీ మన మతంలో ఉన్నా సరే మన పూర్వీకులను మర్చిపోకూడదు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రాపకాండ హిందూ మతం మంచిది కాదేమో అని జనాలు నమ్మే ప్రమాదం ఉంది. ఆల్రెడీ మీరు వీడియో పెట్టగానే కామెంట్ చేసే మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా
ఇంకొక 100 మంది వీడియో చూడడానికి 100 నుంచి 1,00,000 మంది వీడియో చూడడానికి సహాయపడుతున్నారు. ఆ 1,00,000 మంది మైండ్ని మీరు మార్చాలని ట్రై చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు చెప్పే మాటలు నమ్మరు. కానీ సరైనటువంటి మనస్తత్వం లేని వ్యక్తులు, చంచల మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు చెప్పే మాటలు విని చెడిపోయే ప్రమాదం లేదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రమాదం లేదా? నేను చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత కల్లోలాలు మొదలైనవి అంట. ఎవడు చెప్పాడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత కల్లోలాలు మొదలైనవి అని? బాబ్రీ మసీదు వివాదం జరిగింది ఎప్పుడు? ఎంతమంది చనిపోయారు? అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కొట్టుకొని చేస్తున్నారా? ఇక్కడ బీజేపీ పార్టీ ఒక మతానికి మాత్రమే మేము స్టాండ్ తీసుకున్నామని ఏ రోజు ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని. అప్పుడు కొట్టుకు చేస్తారు హిందువులు, ముస్లింలు. కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి నేను సెక్యులర్ అని. సెక్యులర్ అన్నప్పుడు కొట్టుకు చేస్తారు. ఎందుకంటే మీరు సెక్యులర్ అంటే మీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు మేము సెక్యులర్ అని చెప్పి హిందువుల్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని వ్యతిరేకించడం మొదలు పెడతారు. అప్పుడు కొట్టుకు చేస్తారు ఈ దేశంలో జనాలు. అప్పుడు కొట్టుకు చేస్తారు ఈ దేశంలో ప్రజలు. బాబ్రీ మసీదు వివాదం ముగిసింది అనుకునే లోపు పశ్చిమ బెంగాల్లో ఇంకో బాబ్రీ మసీదుకి శంకుస్థాపన చేసినటువంటి హుమాయూన్ కబీర్ని అడగండి మత కల్లోలాలు ఎందుకు రేపుతున్నావని. నువ్వు నిజంగా జోసెఫ్ అనే వ్యక్తి నీకు మతాల మీద చెడు అభిప్రాయం లేకపోతే, హిందూ మతాన్ని నువ్వు వ్యతిరేకించకపోతే, హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవ పెట్టేటువంటి వివాదం మళ్ళీ ఎందుకు లేపుతున్నావని హుమాయూన్ కబీర్ మీద వీడియో చేయి. అలాగే ఇందాక చెప్పాను కదా నేను, అర్బన్ కమ్యూనిస్టులు, అలాగే అడవిలో ఉండేటి నక్సలైట్లు. ఈ అడవిలో ఉండే నక్సలైట్లని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేస్తూ, కేంద్ర బలగాలను చంపేస్తూ ఎంతోమంది పోలీసులు వాళ్ళ చేతిలో దారుణంగా చంపబడ్డారు. వారి కుటుంబాలు లేవా? ఒక పోలీసు అనే వ్యక్తి కష్టపడి చదివి ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఆ ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబానికి అండగా నిలబడతాడు అనుకునే సందర్భంలో దేశానికి సేవ చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని మీరు ఫట్మని చంపేస్తూ ఉన్నారు అడవిలో కూర్చొని. మరి వాళ్ళ కుటుంబాలు లేవా? ఇంకా పోలీసు అనే వ్యక్తి సక్రమంగా డ్యూటీ చేస్తే సమాజం చాలా బాగుంటుంది. మరి మీరు మీ డ్యూటీ చేస్తే సమాజం ఏం బాగుంటుంది? అలాంటి వ్యక్తులను జోసెఫ్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అడవిలో ఉండి గన్ను పట్టుకొని తాను చనిపోతూ తనతో పాటు ఇంకొంతమంది నక్సలైట్లను చంపిస్తూ, అలాగే కేంద్ర బలగాలను చంపేస్తూ, ఊర్లో కనీసం వాటర్ ట్యాంక్ కూడా కట్టించలేనటువంటి నక్సలైట్లు వాళ్ళైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి లోకల్ పర్సన్స్ని ఏమనాలి? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది సోషల్ మీడియాలో స్లో పాయిజన్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సబ్స్క్రైబర్స్కి అలాగే నాన్ సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియోస్ చూసి దయచేసి మోసపోవద్దు. ఎవరి ధర్మం వాళ్ళకి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి మంచిది. మన మతాన్ని పూజిద్దాం, ఇతర మతాలను గౌరవిద్దాం. అంతేగాని మన మతాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తిని వెకిలి చేష్టలు చేస్తూ, జోకులు వేస్తూ, మన సంస్కృతి సాంప్రదాయాల్ని అవమానించేలాగా మాట్లాడే వ్యక్తుల్ని ఖచ్చితంగా మీరు ఖండించాలి. అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి, ఆ ధర్మంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే, లేదా మూఢత్వం, అంధత్వం, మూర్ఖత్వం, లేదంటే మూఢనమ్మకాలు ఏవైనా ఉంటే వాటి గురించి చెబితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే మూఢనమ్మకాలు వద్దు, మానేద్దాం. దేవుణ్ణి మాత్రం నమ్ముదాం, ధర్మ మార్గంలో నడుద్దాం, నలుగురికి సాయం చేద్దాం. మానవ సేవే మాధవ సేవ, దాన్ని గుర్తుపెట్టుకుందాం. మూఢనమ్మకాన్ని గురించి చెప్పిన వ్యక్తిని అప్రిషియేట్ చేద్దాం. కానీ హిందూ ధర్మమే మూఢనమ్మకం అనే వ్యక్తులను ఖచ్చితంగా వ్యతిరేకించాలి. సో ఇక్కడ నేను క్లియర్గా మాట్లాడేది ఏంటంటే, మీలో కొంతమందికి మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. నా మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక సిస్టమ్ను తయారు చేసుకొని కొంతమంది వ్యక్తులు కలిసి సమూహంగా ఏర్పడి హిందూ ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే భారతదేశం యొక్క ఉనికి ఏమైపోతుందో ఆలోచించండి. హైందవంతో ముడిపడి ఉన్నటువంటి భారతదేశం భవిష్యత్తులో ఉంటుందా ఇలాంటి వ్యక్తులు మరి కొంతమంది తయారైతే? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే ఎంతమంది సమూహాలుగా తయారయ్యి ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నారో ఆలోచించండి. వీళ్ళు వేరే మతాల్లో ఉన్నటువంటి లొసుగులను ఎందుకు ప్రశ్నించరు? వాటి గురించి ఎందుకు వీడియోలు చేయరు? దాని గురించి కూడా ప్రశ్నించాలని చెప్పి మనం కోరుకుందాం. వాళ్ళు ప్రశ్నించరు, నాకు తెలిసి ఆ విషయం. కానీ ప్రశ్నించమని అడుగుదాం. లేదా మన గురించి, మన మతం గురించి, హైందవం గురించి మాట్లాడే వ్యక్తులు 100కి 100 పాళ్ళు రాంగే చెప్తున్నారని నేనైతే అభిప్రాయపడుతూ ఉన్నా. మరి మీరేమనుకుంటున్నారు? జోసెఫ్ అలియాస్ రావణ్ గురించి, అలాగే తులసి చంద్ గారి గురించి, వారు చేసేటువంటి వీడియోస్ గురించి, వారి సమూహం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే వారు చెప్పేటువంటి విషయాలకి ఎవరైనా హిప్నటైజ్ అయితే జాగ్రత్త పడండి, జాగ్రత్త వహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్.